ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. లోకో ట్రైన్లో సొరంగంలోకి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు ఆయన. సొరంగంలో నీరు బురద తోడేసే పనులు సాగుతున్నాయని చెప్పారు. సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామన్నారు. రెస్క్యూ టీంలు రాత్రి నుండి నిరంతరాయంగా పనిచేస్తున్నాయని చెప్పారు. సహాయక బృందాలు టన్నెల్ బోర్ మిషన్ను చేరువగా వెళ్లాయని చెప్పారు. చాలా సేఫ్గా ఉన్నాడు. ఇంకో సేపు అసలు లోపల వదిలింటారు కదా. లోపల చూడ చాలా సేఫ్గా ఉన్నాడు. టన్నెల్ లోపల పరిస్థితి తీవ్ర భయంకరంగా ఉందని చెప్పారు. అవసరమైన యంత్రాలు లోపలికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉందన్నారు జూపల్లి. కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని, కార్మికుల నుండి ఎలాంటి శబ్దాలు రావట్లేదన్నారు. కార్మికుల విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు అని అన్నారు. ఆ కొలాప్స్ అయిన దగ్గర నుంచి 200 మీటర్ల వరకు 100 టన్నులు ఉన్నటువంటి ఆ టీబీటీ మిషన్ పార్ట్ కూడా కొట్టుకొచ్చింది. 200 మీటర్ల వరకు ఎక్కడ కొలాప్స్ అయిందో అక్కడ కొలాప్స్ అయిన పాయింట్ టీబీఎం దగ్గర వాళ్ళు ముంగట వాళ్ళు అక్కడ ఎక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే 100 టన్నులు ఉన్నటువంటి టీబీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. మెషినరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. డీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తా ఉంది. అందుకనే రాజంపేట ఎమ్మెల్యే గారి పంపించినటువంటి ఆ తెప్పలాంటి కట్టేసి చేసింది కదా, వాటిపైన అవి వేసి ఒకదాంతో వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. ఆ కొలాప్స్ అయిన దగ్గర నుంచి 200 మీటర్ల వరకు. అంతకుముందు టన్నెల్ లోపల నుండి మంత్రి ఉత్తమ్ కుమార్తో రేడియోలో మాట్లాడారు జూపల్లి. 13.5 కిలోమీటర్ల వరకు ఆర్మీ టన్నెల్ టీంతో వెళ్లారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆర్మీ టీం రెస్క్యూ చేస్తోందని, చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఎస్ఎల్పీ ప్రమాదంలో ప్రభుత్వం తప్పిదం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీంలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు. So we are putting this సహాయక చర్యల్లో దాదాపు 24 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ టీం, రెస్క్యూ టీంతో పాటు 130 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 24 మందితో కూడిన హైడ్రా సింగరేణి కాలరీస్ నుండి 24 మందితో రెస్క్యూ టీం, 120 మంది ఎస్డీఆర్ఎఫ్ టీం పాల్గొన్నాయి. సహాయక చర్యలకు ఘటనా స్థలిలో కూలిన మట్టి, నీటితో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. 13.5 కిలోమీటర్ల వరకు సహాయక బృందాలు వెళ్లాయి. మరో అర కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఘటనా స్థలికి చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. టన్నెల్లో 11 కిలోమీటర్ల నుండి 3 అడుగుల వరకు నీరు నిలిచిపోయి ఉందని బృందాలు తెలిపాయి. 11 కిలోమీటర్ల నుండి 14 కిలోమీటర్ల వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నడుచుకుని వెళ్లారు. ఆ తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నీటి ఉధృతికి 80 మీటర్ల వెనక్కి టన్నెల్ బోరింగ్ మిషన్ వచ్చిందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి.
బోట్ పెట్టినాము.